హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు లెట్స్ టాక్ మీడియా. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చా. సో మనం మూడీగా ఉన్నప్పుడు ఎక్కువగా ఆ సంగీతం కానీ ఆ సాంగ్స్ కానీ వింటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. బట్ నేనైతే ఈ 2 డేస్ నుండి చాలా మూడీగా ఉన్నాను. సో అందుకే రియల్గా నేహా గారు అయితే మనతో పాటు ఉన్నారు. సరదాగా కాసేపు మాట్లాడదాం. హాయ్. హాయ్ రాజేష్ గారు. హౌ ఆర్ యూ? ఫైన్ ఫైనల్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అయ్యో థ్యాంక్ యూ సో సో మచ్. నిన్న మొన్న దిష్టి తీసుకున్నట్టున్నారు. ఎందుకు? కొంచెం ఆటంకాలు అనేవి పోనాయి మనకి. మేబీ ఒక 3-4 మంత్స్ నుండి కదా, ఇంకా ఎక్కువ అనుకుంటా. ఒక 3 మంత్స్ అనుకుంటా. 3-4 మంత్స్ నుండి ట్రై చేస్తుంటే ఫైనల్ ఈ రోజుకి. ఎందుకో మరి సెట్ అవ్వలేదు. నాకు చాలా ఆశ్చర్యం సో అనిపించింది. అంటే మీకు వర్క్లు బిజీ, సమ్ బిజీ వల్ల అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇన్నాళ్ళు అవుతున్నా కానీ నన్ను ఇంకా కంటిన్యూస్ గా అడుగుతున్నారు. సూపర్ సూపర్. అండ్ రైట్, ఫస్ట్ అయితే మీ వాయిస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి, అయ్యో డివోషనల్ బాగా టచ్ వెళ్తుంది కాబట్టి ఒక సాంగ్ తోనే స్టార్ట్ చేద్దాం. యా షూర్. సో ఇది వచ్చేసి నేను ఫస్ట్ శ్రీరామదాసు మూవీ మీకు ఐడియా ఉండి ఉంటుంది, నాగార్జున గారిది. అవును. సో అది నా ఫస్ట్ కాంపిటీషన్ అనమాట. లైక్ మేబీ ఐ వాజ్ దిస్ మచ్ ఏమో ఇంత. సో అప్పుడు అందులో పాడాను అనమాట. నా ఫస్ట్ కెమెరా చూడడం కానీ అసలు షూట్ ఎలా ఉంటుంది ఏంటి అదంతా నాకు ఫస్ట్ టైం నేను తెలిసింది అక్కడే. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. యా డెఫినెట్లీ చాలా ఎగ్జైటింగ్ అనిపించింది, థ్రిల్లింగ్గా. సో అందులో పాడిన పాట ఓకే. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమరా ప్రార్థిత రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ ప్రియ గుహ వినివేదిత పద రామ శబరి దత్త ఫలాసల రామ హనుమత్ సేవిత నిజ పద రామ సీతా ప్రాణాతారక రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ అంటే షార్ట్ అండ్ స్వీట్లో వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఈరోజు ఇంటర్వ్యూ. ఎందుకంటే లాగైనా మీకు బోర్ కొట్టకుండా మాకు బోర్ కొట్టకుండా. అండ్ మీ జర్నీ చూసుకుంటే అంటే నాకు తెలిసినంత వరకు 3 years నుండి పాడుతున్నారు. సో ఒక 9-10 yearsతో సో స్క్రీన్ మీద కనిపించారు. అవును, కరెక్ట్. అంతవరకు అంతా ప్రాక్టీస్లోనే అయిపోయింది. సో అప్పటి నుండి డే 1 ఇప్పటి వరకు చూసుకుంటే జర్నీ చాలా షోలో పాడారు, చాలా సాంగ్స్ పాడే ఉంటారు. సో ఈ ఎంటైర్ జర్నీలో యాజ్ ఎ సింగర్గా ఏం నేర్చుకున్నారు? అంటే ఏం నేర్చుకున్నాను అన్న దానికంటే కూడా ఇంకా నేర్చుకోవాల్సింది ఇంకా ఇంత ఉంది. మేబీ ఒక 0.1% కూడా నేర్చుకోలేదేమో అనుకుంటున్నాను నేనైతే. లాంగ్ వే టు గో. లాంగ్ వే టు గో. 0.1 కూడా నేర్చుకోకుండానే 3 titles కొట్టారు. అయ్యో. సో అంటే నాకు తెలిసినంత వరకు ఏదైనా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాం అంటేనే చాలా హెవీగా ఉంటుంది. సో ఎలా అయినా మనం ఇందులో సర్వే అవ్వాలని. సో 3 titles. సో ఫస్ట్ విన్నింగ్ మూమెంట్ అనేది ఎలా ఉంటుంది? ఎందుకంటే మేము ఎప్పుడూ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో హౌ డు ఫీల్? అంటే యాక్చువల్గా నేను కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఇందులో నేను విన్ అవ్వాలి, డెఫినెట్గా నేను ఈ పొజిషన్కి రావాలి, ఇలా రావాలి అని అనుకొని నేనైతే ఆ స్ట్రెస్ తీసుకొని నేను ఎప్పుడు పాడలేదు. బేసిక్గా ప్రతి ఎపిసోడ్లో కూడా నా టార్గెట్ ఏముండింది అంటే నేను ఏదైతే ప్రాక్టీస్ చేసుకొని వచ్చానో అది ఇక్కడ నేను కంప్లీట్గా పాడగలగాలి. ఎందుకంటే మనము ఇంట్లో ప్రాక్టీస్ చేసుకొని లైక్ ఒక 100% దగ్గర మనం ప్రాక్టీస్ చేసుకుంటే స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఆ టైమింగ్స్ అవనివ్వండి, లైక్ ఆడ్ టైమింగ్స్లో షూట్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ జడ్జెస్ ముందు పాడాలి, అంతమంది జనాల ముందు పాడాలి, కొంచెం ఆ ఫియర్ కూడా ఉంటుంది. ఒక 70% అన్న పడిపోతుంది. సో మై టార్గెట్ వాజ్ ఆల్వేస్ నేను ఏది ప్రాక్టీస్ చేశానో మ్యాక్సిమం
అంత పాడగలగాలి అని. బట్ నేను ఒకరే లిటిల్ స్టార్ విన్ అయినప్పుడు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను విన్ అవుతానని కూడా నేను అనుకోలేదు. యూట్యూబ్లో కూడా ఉంది ఆ వీడియో. ఇప్పుడు నన్ను చాలా మంది అడుగుతుంటారు, నేను కూడా చూసి యూనో ఐ ఫీల్ ఇట్స్ ఫన్నీ అనమాట కైండ్ ఆఫ్. నా నేమ్ అనౌన్స్ చేసినప్పుడు హా అన్నట్టు నేను పెట్టుంటాను ఎక్స్ప్రెషన్, ఎందుకంటే అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆ షోలో కొన్ని గొడవలు జరగడము అలా కూడా జరిగిందనమాట. సో దానితోటి కూడా ఐ వాజ్ లైక్ ఇంకా రాదులే, మనకి రాదులే, మన జాబ్ మనం చేద్దాం, పాడేద్దాం, అంతవరకు చాలు. అండ్ ఆల్సో మా ఇంట్లో కూడా పేరెంట్స్ సైడ్ నుంచి కూడా దే నెవర్ ప్రెషరైజ్డ్ మీ, అంటే మేము నిన్ను తీసుకెళ్తున్నాం కదా కష్టపడి, సో యూ హ్యావ్ టు విన్, యూ హ్యావ్ టు గెట్ ద టైటిల్, అలా అని వాళ్ళు కూడా ఎప్పుడూ లేరు. దే వర్ ఆల్వేస్ లైక్ పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, నువ్వు ఏదైతే ప్రాక్టీస్ చేసుకున్నావో అది పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయన్నట్టే వాళ్ళు కూడా. సో అది మనకి ఇంకా అదో కాన్ఫిడెన్స్ కదా. సో యా, అంటే గెలిచినప్పుడు మాత్రము నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను, షాక్ అయ్యాను, ఆ తర్వాత హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే చాలా చిన్న ఏజ్లో స్టేజ్ ఫియర్ అయింది, అప్పుడు పోయింది. బట్ ఆ స్టేజ్లో ఎవరున్న ఆ ఏజ్లో చాలా భయంగా ఉంటుంది అసలు. నార్మల్గానే చాలా మందికి సిగ్గు ఉంటారు, మీరు ఎలా ఫస్ట్ ఎక్స్పీరియన్స్? స్టేజ్ ఫియర్ అంటే నేను ఇందాక చెప్పాను కదా, చాలా చిన్నప్పటి నుంచే లైక్ శ్రీరామ్ దాస్లో నేను కాంపిటీషన్లో పాడినప్పుడు కూడా ఐ వాజ్ వెరీ వెరీ యంగ్ అనమాట. సో అప్పుడు లేదు ఫియర్ యాక్చువల్గా. ఓకే, అంటే సరిగ్గా ఊహ తెలియనప్పుడు ఫియర్ లేదు, తర్వాత కొంచెం కొంచెం ఇంకా తెలుస్తుండే, ఇంకా పెద్ద అవుతుండే కొద్ది అప్పుడు స్టార్ట్ అయింది ఫియర్. ఇంకా చెప్పాలి అంటే ఏంటంటే అప్పుడు మనకి ఏమీ ఉండదు మైండ్లో, వెళ్ళడం పాడడం అంతే కదా. తర్వాత ఏంటంటే ఓ ఆల్రెడీ మనం లాస్ట్ కాంపిటీషన్లో ఒక టాప్ 10 దాకా వచ్చాము, సో ఇందులో ఒక టాప్ 5 దాకా వస్తే బాగుంటుంది కదా. ఇంకా ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఆటోమేటిక్ మనకు ఆ థాట్ వస్తుంది, ఇప్పుడు ఒక దానిలో టాప్ 10 దాకా వచ్చి ఇంకో దానిలో ఫస్ట్లో ఓడిపోతే బాగోదు కదా. సో అందుకంటే ముందుకు వెళ్ళాలి, యూనో దట్ లిటిల్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో దానివల్ల టెన్స్ అవుతాం అనమాట. రైట్, డైరెక్టర్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. పాడుతా తీయుతా అనేది షో అనేది బాలు గారు స్టార్ట్ చేసింది, అది తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయింది. అంటే రూరల్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా మనకి ఒక అవకాశం ఉంది, పాడొచ్చు అనే ఒక మంచి ప్లాట్ఫామ్. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా కాంట్రవర్షియల్లోకి వెళ్తుంది. సో అంటే ఎందుకని క్రియేట్ అవుతుంది? ఎందుకంటే జడ్జెస్ మారడం వల్ల, లేకపోతే ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారా? సో బేసిక్గా ఆడియన్స్ సైడ్ నుంచి ఏంటంటే మనకి పాడుతా తీగ అంటే బాలు గారు అంటే పాడుతా తీగ. సో ఆడియన్స్కి కూడా కొంచెం యాక్సెప్ట్ చేయడంలో కూడా కొంచెం కష్టం ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు వేరే మనుషుల్ని చూస్తున్నాం, అదే ప్రోగ్రాంలో వేరే జడ్జెస్ని, వేరే వాళ్ళని. ఇప్పుడు వేరే షోస్ కూడా ఉన్నాయి, ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్కళ్ళు జడ్జెస్గా వస్తారు, మనకేం ఆడ్గా అనిపించదు, నార్మల్గా చూసేస్తాం. బట్ ఇదేంటంటే పాడుతా తీగ అనేది ఒక బాలుగారే, ఆయన ఉంటేనే అన్నట్టు మనకు అనిపిస్తుంది. సో ఆడియన్స్ సైడ్ నుంచి అది కష్టము. అండ్ అటు సైడ్ నుంచి చూసుకుంటే తను పర్సనల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అని అంటుంది. యా షూర్, అంటే చాలా వాటిల్లో ఉంటాయండి అట్లా. బేసిక్గా రియాలిటీ షో అనేది నిజంగా రియాలిటీ షోనా? రియాలిటీ షో ఇట్స్ అ షో, బై ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అ షోనే కదండి, ఎంత రియాలిటీ ఉంటుంది అంటే. ఓకే, ఈ షో అనేది జనాలకి చూపించడం కోసం షో అని పెట్టారు, బట్ రియాలిటీ అనేది ఒకటి ఉంది కదా, దాన్ని చూసే కదా ఆడియన్స్ కొంచెం ఎగ్జైట్మెంట్ అయ్యేది. బై ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్సో బిజినెస్ కదండి. ఏంటంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్లే ఉంది, దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఎవరంటే వాళ్ళని పిలిస్తే మీకు కూడా ఉంటుంది కదా, వీళ్ళని పిలిస్తే మనకి వ్యూవర్షిప్ వస్తుంది, వీళ్ళని పిలిస్తే కొంచెం తక్కువ వస్తుంది, అయినా పర్లేదు మేనేజ్మెంట్ కోసం పిలుద్దాం, అట్లా లెవెల్స్ ఉంటాయి కదా. సో అట్లా రియాలిటీ షోకి కూడా ఉంటుంది. అండ్ యాక్చువల్గా చెప్పాలి అంటే వాటన్నిటిని కూడా విత్ స్టాండ్ చేయగలగాలి. ఏంటంటే రియాలిటీ షోలోకి మనం వెళ్తున్నామంటే చాలా ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది, అంత నిజాయితీగానే ఉంటుంది, మనం వెళ్దాము, మనం ఇది చేద్దాము అని అనుకుంటే ఆ మైండ్ సెట్తో అయితే రావద్దు ఎప్పుడు కూడా. ఏంటి అంటే ఇట్ యాక్చువల్లీ షోస్ యూ ద రియల్ వరల్డ్ అన్నట్టు. ఇప్పుడు ఒక జాబ్కి వెళ్తారు, అంత స్మూత్గా ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు మన బాస్కి మనం నచ్చచ్చు లేకపోవచ్చు, మన టీమ్ లీడర్కి నచ్చచ్చు లేకపోవచ్చు, ఇంకొంచెం వర్క్ ఎక్కువ చేసి
టార్చర్ ఎక్కువ చూపిస్తారు. ఇట్స్ లైక్ ద సేమ్ అన్నమాట. అట్లాంటి వేలోనే ఉంటాయి. అంటే సాంగ్స్ మనకు కావాల్సిన సాంగ్స్ కాకుండా వేరే సాంగ్స్ మనం ఇచ్చిన సాంగ్స్ పక్కన వాళ్ళకి ఇచ్చేసేయడము, అండ్ మన వాయిస్ కి సెట్ అవ్వకుండా సూట్ అవ్వకుండా ఉండే సాంగ్స్ మనకి ఇవ్వడం, అండ్ లాస్ట్ మూమెంట్ లో సాంగ్స్ చేంజ్ చేయడం. ఎందుకు అంటే తను ఫెయిల్ అంటే ఎవరైనా ఒక కంటెస్టెంట్ ఫెయిల్ అవడం కోసం ఇస్తారా? అంటే ప్రతిదీ కావాలని జరగదు. ఇప్పుడు సాంగ్స్ కొన్నిసార్లు క్లాష్ ఉంటుంది, సాంగ్స్ లాస్ట్ మూమెంట్ లో చేంజ్ చేశారంటే ఒక్కోసారి వీళ్ళకి రైట్స్ ఇష్యూ అట్లాంటివి ఏమన్నా ఉంటే అలాంటప్పుడు కూడా క్యాన్సిల్ చేస్తారు. బేసిక్గా స్టార్టింగ్ మీరు వెళ్ళేటప్పుడే కొన్ని సాంగ్స్ ఇస్తారు కదా, 10-15 సాంగ్స్ అయితే మీరు ఇస్తారు, దీంట్లో మేము కొంచెం మాకు బాగా పాడగలం అనేవి. అట్లా కాదు. షో ఎట్లా నడుస్తుందంటే ఒక రౌండ్ ఉంటుంది, స్పెసిఫిక్ రౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 80s లో సాంగ్స్ పాడాలి అట్లా చెప్తే ఆ 80s లో ఉండే సాంగ్స్ మనం కొన్ని సెలెక్ట్ చేసి ఇస్తాం. ఇది కొన్ని దగ్గరలా మీరు ఇస్తే మేము అందులో నుంచి కొన్ని ఇస్తాం, ఇది ఒక ఫార్మాట్. మేము ఏది ఇస్తే మీరు అదే పాడాలి, అది ఇంకొక ఫార్మాట్. ఒక్కొక్క షో ఒక్కొక్కలా నడుస్తుంది. బట్ మీరు నాకు 10 సాంగ్స్ ఇవ్వండి దీంట్లో నుండి ఇస్తా ఒక సాంగ్ అని చెప్పి నాకు నచ్చిన వేరే సాంగ్ ఇస్తే అది కరెక్టేనా? ఒక్కసారి అలా కూడా జరుగుతుంది. ఏదంటే మనం ఒక 5 ఇస్తామా, మనం ఇచ్చే లోపలే వేరే వాళ్ళు ఇచ్చేసి ఉంటారు ఆల్రెడీ, ఆ 5 అయిపోతాయి. ఓకే, అప్పుడు ఇంకొకటి ఇవ్వాల్సి వస్తుంది, లేదా వాళ్ళే ఒకటి ఇస్తారు. లేదు అంటే నిజంగానే వాళ్ళకి ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉంటే మనం ఇచ్చే దాంట్లో ఒక మంచి సాంగ్ పిక్ చేసి పక్కన వాళ్ళకి ఇచ్చి మనకు అది ఆల్రెడీ అయిపోయింది అంటారు. ఇవన్నీ యాక్చువల్లీ చాలా కామన్ గా జరుగుతూ ఉంటాయి. సరే, ఇవన్నీ కామన్ గా జరుగుతాయి. బట్ నాకు ఇంకోటి తెలిసింది ఏంటంటే ఒక కంటెస్టెంట్ పాడేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక కంటెస్టెంట్ పాడక ముందే జడ్జెస్ రిజల్ట్ ఇచ్చి వెళ్ళిపోతారు అని అన్నాను, అవునా కాదు? అదే నేనైతే అది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. అంటే ముందే రిజల్ట్ ఇచ్చి వెళ్ళిపోవడం అట్లా అంత పబ్లిక్ గా ఎక్స్పీరియన్స్ చేయలేదు కానీ, బట్ నేను పాడిన షోస్ లో రేపు పాడే ఎపిసోడ్ లో నేను ఓడిపోతాను అని చెప్పి నాకు ముందు రోజు నైతే చెప్పేసిన సందర్భాలు నాకు ఉన్నాయి. మీకు? యా, ఉన్నాయి నాకు. మరి అలాంటప్పుడు డిసప్పాయింట్ అయిపోతారు కదా, ఇంకా పూర్తిగా పాడాలనిపించదు? అంటే ఏమో అప్పుడు అంతలా మరి డిసప్పాయింట్ అవ్వలేదు. నెక్స్ట్ ఇంకోటి ఓడిపోతానని తెలిసిన తర్వాత మనం దాంట్లోకి వెళ్ళాం కదా. డెఫినెట్ గా తెలియదు కదా ముందు, మనకి ఎంటర్ అయినప్పుడు అలా ఉంటుందని మనకు తెలియదు కదా. ఓకే, షో ఎంటర్ అయినప్పుడు ఎలా ఉంటుందని తెలియదు. అండ్ ఆ తర్వాత మధ్యలో తెలిస్తే కూడా మనం ఏం చేయలేము, ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే అగ్రిమెంట్స్ సైన్ చేసేసి ఉంటాం కదా. సో అందులో క్లియర్ గా ఉంటది మేము మధ్యలో క్విట్ అవ్వము. ఏముంటాయి యాక్చువల్లీ రూల్స్? ఇవే ఉంటాయి, మేము మధ్యలో క్విట్ అవ్వము అని ఉంటుంది. అండ్ ఈ మధ్య పెట్టే కొత్త షోస్ లో అయితే నేను ఇండియన్ ఐడల్ దాంట్లో నేను చదివాను అనమాట. యాక్చువల్గా సెలెక్ట్ అయిన తర్వాత టీవీలో ఎవరైతే వస్తారో వాళ్ళకి చేస్తారు అగ్రిమెంట్ అనేది. బట్ చాలా వెరైటీగా ఇండియన్ ఐడల్ వాళ్ళు మాత్రం సెలెక్షన్ కి ఒక 10,000 మంది వస్తే 10,000 మందితో రాచుకున్నారు అగ్రిమెంట్. ఓకే, అంటే నాకు అది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఏంటంటే అందులో మేమేం చేసినా కూడా మీరేమి చెప్పకూడదు, ఒకవేళ మాతో ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా మీరు ఏ మీడియా ముందుకు వెళ్ళి మాట్లాడకూడదు, మీ దాంట్లో కూడా మీరు మాట్లాడకూడదు, చేస్తే మీ మీద కేసు ఫైల్ చేసే ఛాన్స్ ఉంది, ఇట్లా అంతా రాసుంది అనమాట ఇండియన్ ఐడల్ దాంట్లో. మంచి పకడ్బందీగా ప్లాన్ చేశారు. పకడ్బందీగా వాళ్ళు ఎక్కువ ప్లాన్ చేసుకుంటున్నారు వాళ్ళు. డైరెక్ట్ అంటే సునీత గారు చాలా సాంగ్స్ పాడారు, మనకు తెలిసి ఒక మంచి సింగర్గా తెచ్చుకున్నారు. బట్ ఇక్కడ ప్రవస్థ ఇష్యూలోన మళ్ళీ సునీత గారు రియాక్ట్ అయ్యి కూడా వీడియో పెట్టడం జరిగింది. అంటే ఆవిడ రియల్ లైఫ్లో కూడా కొంచెం ర్యాష్గానే మాట్లాడతారా? అంటే ఆన్ అ పర్సనల్ లెవెల్ అయితే నాకు ఎప్పుడు కాన్వర్సేషన్ లేదు. ఒక 2-3 షోస్లో ఆవిడ పాడిన షోస్లో నేను పాడడం జరిగింది. అండ్ ఒక్కసారి ఒక మూవీ రికార్డింగ్ అప్పుడు కలిసాను. ఆన్ అ పర్సనల్ లెవెల్ అయితే ఎప్పుడు ఇంటరాక్షన్ లేదు నాకు. అండ్ వాళ్ళ ఫైట్ కూడా ఎట్లా అయిపోయిందంటే ప్రవస్థిది సునీత గారిది, మీరు ఏదో చేశారు ఇదిగోండి ప్రూఫ్ అని చెప్పి తిని ఒక వీడియో పెడుతుంది. ఆ రోజు అది కాదు, ఆ రోజు వేరే జరిగిందని చెప్పేసి ఆవిడ ఇంకొక కౌంటర్ వీడియో పెడుతున్నారు. ఇది కాదు ఇది జరిగిందని తిని మళ్ళీ కౌంటర్ వీడియో పెడుతుంది. ఇట్లా వాళ్ళు వీడియోలోనే ఫైట్స్ అయిపోయాయి వాళ్ళకి. వీళ్ళిద్దరి మధ్యన వార్ జరుగుతుంటే కొంతమంది సింగర్స్ కూడా వాళ్ళ ఒపీనియన్లు పెట్టారన్నమాట కొన్ని వీడియోస్. పెట్టలేదండి నాకు తెలిసి ఎవరు సింగర్స్ ఎవరు చెప్పారు, పాడుతా తీగలో పార్టిసిపేట్ చేసే సింగర్సే వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు షోలో ఉన్నప్పుడు వాళ్ళు అగైన్స్ట్ గా ఎట్లా మాట్లాడతారు? ఓకే,
సో ఇంకా షో మాట్లాడలేరు ఉన్నాయి కదా, కాబట్టి ఆబ్వియస్లీ షో షూట్ జరుగుతానే ఉంది కదా, వాళ్ళు ఎలా అగేన్స్ట్ మాట్లాడతారు? ఓకే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ షోస్ ప్రతి షోలో ఉంటుంది, నేనేం కాదనట్లేదు. బట్ తిన విషయంలో ఎంతవరకు నిజం ఏంటి అనేది, అంటే ఏమీ జరగకుండా ఇంతలాగా చెప్పదు కదా అని, ఏదో ఒకటి జరిగే ఉంటదేమో కదా. ఆడియన్స్ కూడా చాలా కన్ఫ్యూజ్, ఒకవైపు ఒకసారి చాలా బాగా చెప్పింది నువ్వు కరెక్ట్ అంటున్నారు, ఇంకోసారి ఇంకా ఎందుకు దాన్ని సాగదీస్తారని అంటున్నారు చాలా. అంటే సోషల్ మీడియా అంటే ఏంటంటే అండి, ఇప్పుడు అది అయిపోయింది ఆ ఇష్యూ అనేది, ఇప్పుడు తను ఎలిమినేట్ కూడా అయిపోయింది, ఇప్పుడు తను వచ్చి ఎంత మాట్లాడితే కూడా యూజ్ ఉండదు, దానివల్ల యూజ్ ఉండదు. అండ్ తనకి యూజ్ ఉండదు నిజమే, కానీ మేబీ ఇట్లా బయటకు వస్తున్నారు చెప్తున్నారు అనే కొంచెం ఆ ఫియర్ ఉంటే నెక్స్ట్ కాంపిటీషన్స్ పెట్టే వాళ్ళు మేబీ ఇట్లాంటి తప్పులు చేయకుండా ఉండొచ్చు కదా. సో తన వల్ల పక్క వాళ్ళకి బెనిఫిట్ జరిగితే జరగవచ్చు. ఓకే, ఈ మ్యాటర్ కొంచెం అలా అలా అటు వెళ్ళిపోయింది. నాకు యాక్చువల్లీ ఎక్కువ సాంగ్స్ పాడించాలనిపించింది. అండ్ దాని మీ కెరియర్లో బెస్ట్ సాంగ్ అంటూ ఉంటాయి కదా, సో అది ఆ సాంగ్ ఫస్ట్ పాడదాం. యా యా షూర్. సో నాకు మంచి హిట్, మంచి బ్రేక్ ఇచ్చింది చాలా రీల్స్ లో. యా చాలా రీల్స్, చాలా మంది డాన్స్ చేశారు. సో దర్జా మూవీలోంచి లింగో లింగో సాంగ్ అనమాట. భీమవరం సిన్నదాన్ని రామలింగో, ముదనేపల్లి సెంటర్కి వచ్చా రామలింగో, ఎర్రా బస్సే ఎక్కి వచ్చా రామలింగో, దరేదను దల్వగా బాయే రామలింగో, జంతర మంతర జాదూ చేసే అందం నాదిరవో లింగో లింగో, లింగోస్ అన్నీ కూడా సైడ్ అయిపోయే సోకే నాదిరవో లింగో లింగో లింగో, బుగ్గల సిగ్గులు నడుములో హంగులు పట్టుకు వచ్చావో లింగో, గళ్ళలో కాటుక జల్లో మల్లెలు ఎట్టుకు వచ్చావో లింగో, లింగ 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 లింగో నా పొడిలో ఉన్నది స్వింగో, లింగ 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 లింగో నా చేతికి ఎట్టే రింగో, లింగ 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 లింగో నా పొడిలో ఉన్నది స్వింగో, లింగ 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 లింగో నా చేతికి ఎట్టే రింగో. సూపర్ సూపర్. సో నిజంగా అంటే ఆ సింగింగ్ నేర్చుకుంటే ఆ గొంతులో స్వరాలు మారిపోతాయేమో. అంటే ఇందాక డివోషనల్ పాడేటప్పుడు ఒక వేలో ఉంది. సో అంటే మోడ్యులేషన్ అనేది మీరు నేర్చుకుంటారు అలాగా, లేకపోతే ఆ ప్రాక్టీస్లో అలా వచ్చేస్తుందా? అలా వచ్చేలా మనం ప్రాక్టీస్ చేయాలి. సో అంటే జనరల్గా ఇప్పుడు కొంచెం ర్యాప్ సాంగ్స్ ఇలా ఉంటాయి. సో అంటే ఇప్పుడు నార్మల్ సింగర్స్ అనే మీరు ర్యాప్లా పాడగలరా? పాడచ్చు, అంటే ప్రాక్టీస్ చేస్తే ఏదైనా పాడచ్చు. బట్ ర్యాప్ వాళ్ళకి కొంచెం ఆ స్పీడ్ ఉంటుంది కదా, అదేమో కొంచెం వాయిస్ టెక్స్చర్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో ర్యాప్ అంటే ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఏదో ఫాస్ట్గా వెళ్ళిపోయి పాడేస్తున్నారు, అట్లా కాదు కదా. ర్యాప్ అంటే ఏంటంటే ఎంత ఫాస్ట్గా వెళ్తున్నా కానీ వాళ్ళు పాడే ప్రతి వర్డ్, ప్రతి లెటర్ ఎదుటి మనిషికి అర్థం కావాలి. సో నాకు తెలిసి అంత క్లారిటీగా పాడే వాళ్ళైతే ఎక్కువ మంది లేరు అనుకుంటున్నా. అండ్ అందులోనే ఎనర్జీ కావాలి, ఎనర్జీ డ్రాప్ అవ్వదు ఎక్కడ ర్యాప్ లో. సో రీసెంట్ గా నోయల్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అదే అడిగా, ఫస్ట్ ర్యాపర్ యాక్చువల్లీ మన టాలీవుడ్కి. సో అడిగా, అంటే అప్పటికే 10 years బిఫోర్ ఎలా ఉంటుంది, 10 years తర్వాత ఎలా ఉంటుంది అని ముందే ఆలోచించి చేశారు. ఇప్పుడు చాలా మంది ర్యాపర్లు ఎక్కువైనా బట్ ఆయన పేరు ఆయనకు ఉండిపోతుంది. అంటే నాకు తెలిసిన డౌట్, సింగర్లు అనేవారు ర్యాప్ సాంగ్ పాడగలరా లేదా అనే ఒక క్లారిటీ నాకు తెలియదు, అందుకని అడిగా. పాడవచ్చు కానీ ట్రై చేశారా మీరు? ఒక పాటలాగే ఉంటుంది పాడినప్పుడు కూడా. ర్యాప్ పాడినప్పుడు సింగర్స్ బాగుంటుంది కాదనట్లేదు, బట్ ఎంతైనా ఒక సాంగ్ పాడినట్టే ఉంటుంది. మళ్ళీ ర్యాపర్స్ అలా అని చెప్పి ర్యాపర్స్ సింగింగ్ చేయగలరని లేదు. అవును, సింగర్స్ ర్యాప్ చేయొచ్చు, ప్రాక్టీస్ చేస్తే ఎట్లనో చేసి చేయొచ్చు. బట్ ర్యాపర్స్ సింగింగ్ చేయగలరని చెప్పలేం, ఎందుకంటే ర్యాప్కి మీకు శృతితోటి ఎక్కువ పని లేదు. లైక్ మాడ్యులేషన్ తోటి, శృతితోటి, దానికి ఉండే మాడ్యులేషన్ వేరే, సాంగ్స్లో ఉండే మాడ్యులేషన్. ఇప్పుడు మీరు నన్ను అన్నారు ఇందాక డివోషనల్ వేరేలాగా పాడారు, ఇప్పుడు మా సాంగ్ వేరేలాగా పాడారు. సో ర్యాప్ ఇస్ అ డిఫరెంట్ ఫీల్, మ్యూజిక్లో ఇంకా ఒక్కో సాంగ్ ఒక్కోలా ఉంటుంది. ర్యాప్ ఎప్పుడైనా ట్రై చేశారా? నేను యాక్చువల్లీ కాంపిటీషన్లో మహా సాంగ్ పాడాను, అందులో ఉండింది ర్యాప్ ఒక పార్ట్ ఉండింది అనమాట. పాడతాను, ఎప్పుడో గుర్తులేదు. సరే ఓకే, దాన్ని నేను పక్కన పెడితే ఇప్పుడు ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో ప్రాపర్గా తెలంగాణలో ఎక్కువగా
ఫోక్ సాంగ్స్ అనేవి బాగా వైరల్ అవుతున్నాయి. రీసెంట్గా నేను కూడా ఒక ఫోక్ సింగర్ని చేసేటప్పుడు ఇంటర్వ్యూ చేస్తే అదే వాళ్ళ ఫోక్ సింగ్కి డిఫరెంట్గా ఉంటుంది, బట్ మీది డిఫరెంట్ అనిపిస్తుంది. మీరు ఆ ఫోక్ సాంగ్స్ అనేవి పాడగలరా, పాడతారా? డెఫినెట్గా పాడగలుగుతాము. బట్ ఎందుకు వేరే వాళ్ళని తీసుకుంటున్నారు అంటే, ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇప్పుడు మనకి యూట్యూబ్లో వచ్చే ప్రైవేట్ ఆల్బమ్స్లో కానీ వాటన్నిటిలో చూస్తే వాళ్ళందరూ దే ఆర్ నాట్ క్లాసికల్లీ ట్రైన్డ్ కాదు, మ్యూజికల్లీ ట్రైన్డ్ ఏం కాదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ రా టెక్స్చర్ వాయిస్ ఏదైతే ఉంటుందో దానికోసం అని తీసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళే వేరే సాంగ్స్ పాడితే అంత బ్యూటిఫుల్గా అది సౌండ్ చేయదు. ఆ ఫోక్ టెక్స్చర్, ఆ వాయిస్ టెక్స్చర్ కోసం అది తీసుకుంటున్నారు వాళ్ళని. సో మాకిస్తే కూడా మేము అవి డెఫినెట్గా పాడతాము. బట్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు పాడితే ఒకలా ఉంటుంది, వచ్చి రాని వాళ్ళు పాడితే ఒకలా ఉంటుంది. సో ఆడియన్స్ ఏం లైక్ చేస్తున్నారు అంటే వచ్చి రాని వాళ్ళు పాడుతుంటే లైక్ చేస్తున్నారు, వచ్చిన వాళ్ళు పాడుతుంటే లైక్ చేయట్లా. అది ఎందుకు అలా ఉందో మరి నాకు కూడా తెలియదు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు పేమెంట్ల దగ్గర ప్రొఫెషనల్ ఉండేవాళ్ళు పేమెంట్లు ఎక్కువ చెప్తున్నారు, సో నార్మల్ సింగర్స్తో పాడించిస్తే మాకు బడ్జెట్లో కూడా తగ్గిపోతుంది అండ్ హిట్ కూడా అవుతున్నాయి అని అంటారు. ఐ డోంట్ థింక్ దట్స్ ద రీజన్ అండి. పేమెంట్ అనేది ఒక్కటే రీజన్. ఇప్పుడు సింగర్స్ చాలా మంది సింగర్స్ ఉన్నారు. ఇప్పుడు ఓన్లీ మూవీస్లో పాడేవాళ్ళు, ఆల్బమ్స్లో పాడేవాళ్ళే కాదు కదా. నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది ఇప్పుడు మధ్య ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ సోషల్ మీడియా ఎక్కువైపోయిన తర్వాత అంటే వాళ్ళ సొంత అకౌంట్స్లో గిటార్ ప్లే చేసుకుంటూ పాడుతున్నారు, లేదంటే పియానో ప్లే చేసుకుంటూ పాడుతున్నారు, చాలా బ్యూటిఫుల్గా పాడుతున్నారు చాలా మంది. బట్ వాళ్ళు ఎవరు ఎక్కడ కూడా ఆల్బమ్స్ చేయట్లేదు, సినిమాల్లో రావట్లేదు. సో సింగర్స్కి కరువేం లేదు. ఇప్పుడు అలాంటి వాళ్ళని ఒకవేళ తీసుకొని వచ్చి పాడమని అంటే కనుక వాళ్ళేమీ ఎక్కువ డిమాండ్ చేయరుగా అమౌంట్ అనేది. ఒక లెవెల్లో ఉండే వాళ్ళైతే డిమాండ్ చేస్తారు, ఓకే నేను కాదనట్లేదు. బట్ అట్లా న్యూ కమర్స్ కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తాము అని అంటే వాళ్ళేమీ ఎక్కువ డిమాండ్ చేయరు కదా. సో దట్స్ నాట్ ద రీజన్, పేమెంట్ ఇస్ నాట్ ద రీజన్. వాళ్ళకి ఏంటంటే అలా వచ్చి రాని వాళ్ళతోటి పాడిస్తుంటే ఎక్కువ వెళ్తుంది ఎందుకను. అంటే ఆడియన్స్ మైండ్ సెట్ ఏంటో ఎట్లా ఉందో మరి. ఇప్పుడు మనం కూడా మామూలుగా ఇప్పుడు అది చూసాను, నువ్వు వస్తావని నేను రబ్బాయా సిల్క్ సీర కట్టుకుంటే అని వాడుతున్నారు. అది వాడుతుంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు కదా జనాలు. అంటే అరే చూడు ఎట్లా పాడుతుందో అని షేర్ చేసుకుంటారు ఒకళ్ళకొకళ్ళు, ఇన్స్టాలో వాట్సాప్లో షేర్ చేస్తారు. బాగా పాడితే అబ్బా ఎంత బాగుంది, ఈ అబ్బాయి ఎంత బాగా పాడాడు, ఈ అమ్మాయి ఎంత బాగా పాడింది అని షేర్ ఎక్కువ చేసుకుంటారా? చూడు ఎంత వెటకారంగా పాడిందో అని ఎక్కువ షేర్ చేసుకుంటారా? వెటకారం ఎక్కువ షేర్ వెళ్తాయి. అదే మరి దట్స్ ద రీజన్. నేను ఆవిడ ఇంటర్వ్యూ చేసా వాళ్ళని. వాళ్ళు చేసేటప్పుడు అంటే జనరల్గా పొలాల్లో పాడుకునే పాటలు మేము ఇవి అలాంటిది వాళ్ళు పంటలు వేసుకుంటూ ఆ పొలం పనులు చేసుకుంటూ అవి పాడే పాటలు అంటాం. జనరల్గా వాళ్ళకి ఏంటంటే అది టైం పాస్. అవును. బట్ సింగర్స్కి అనేది ప్రొఫెషనల్గా వీళ్ళకి లైఫ్ ఇదే, దీని మీదే జర్నీ చేయాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళు వచ్చి కొంచెం అప్గ్రేడ్ అవుతున్నప్పుడు సో మీకు అనే వాళ్ళకి తగ్గుతుందేమో అని అనిపించింది. అవునండి, అంటే తగ్గుతుందా అంటే తగ్గుతుంది అని చెప్పలేము, కానీ ఛాన్సెస్ ఉన్నవన్నీ రావట్లేదు. ఇప్పుడు ఈ ఫోక్ కల్చర్లో సాంగ్స్ ఏవైతే స్టార్ట్ అయిందో అవి ముందు లేవు, అవి కొత్తగా వచ్చినాయి. దాంట్లో ఈ పాత సింగర్స్కి ఛాన్స్ రావట్లా. ఆ కాన్సెప్ట్ కొత్తది, సింగర్స్ కొత్త వాళ్ళే. అలా అని వాళ్ళని తీసుకొచ్చే సినిమాల్లో ఏం పాడించారు, ఎందుకంటే ఆర్టింజ్ మూవీస్ కి సెట్ అవుతుంది. ఒకవేళ సెట్ అయినా ఏదో ఒకటో రెండో తప్ప అంతగా ఓవరాల్ త్రూ అప్ జర్నీ అవ్వదు. అవును. సో కొంతవరకు కట్ అయినాయి ఛాన్సెస్ అన్నమాట నిజమే, కానీ కంప్లీట్గా అయితే కాదు. సో అంటే సింగర్స్ ఏంటంటే స్టార్టింగ్ నుండి వాళ్ళ జర్నీ అన్నీ ప్లానింగ్ చేసుకుంటూ వెళ్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ గోల్ డ్రీమ్స్ ఏంటంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ప్లాన్ చేసుకొని వెళ్ళడం కూడా కష్టమేనండి, ఎందుకంటే ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ సింగర్స్ అనే కాదు, నేనైనా మీరైనా ఇప్పుడు షూట్ చేసేవాళ్ళు ఎవరైనా కూడా ఐ థింక్ ఆడియన్స్ ఓవర్స్ అ లాట్ కదా. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ
ఆడియన్స్ మాకు కొంచెం థ్యాంక్స్ చెప్పాలి అప్పుడప్పుడు. ఎందుకంటే మనం అందరు లేపితే వాళ్ళకి టైం పాసే లేదు. అంతే కదా, కరెక్ట్. కరెక్ట్గా ఆలోచించాలంటే ఇప్పుడు కోవిడ్ టైం ఉంది, ఏం చేశారు అందరూ? మూవీస్ చూసారు, ఫోన్ చూసారు, రీల్స్ చూసారు. కోవిడ్ వల్ల ఈ ఓటీటీలు బాగా ఎక్కువయ్యాయి. అంతే కదా. క్వశ్చన్ డైవర్ట్ అయిపోయి యాక్చువల్లీ ఏం అడిగారు? సో ఫైనల్లీ డెస్టినీ అంటే ఒకటి ఉంటుంది కదా, ఫైనల్ సో డెస్టినీ ప్లాన్ చేసుకుంటే కూడా కంప్లీట్ గా అవ్వదండి. అంటే గో విత్ ద ఫ్లో అన్నట్టే. బట్ ఎనీ సింగర్ కి వాళ్ళు ఎట్లా డ్రీమ్ చేస్తారంటే, నా వాయిస్ నేను థియేటర్లో వినాలి. ఓకే. అంటే నేను మూవీలో పాడాలి, ఒక పెద్ద హీరోకి నా వాయిస్ వస్తే, ఒక పెద్ద హీరోయిన్ కి నా వాయిస్ వస్తే, అది నేను థియేటర్లో 70mm స్క్రీన్ మీద నేను చూడాలి. ఐ థింక్ దట్ విల్ బి ద డ్రీమ్ ఆఫ్ ఎనీ సింగర్. సో అంటే ఆ డ్రీమ్ ఉంటుంది. కొన్ని ఛాన్సెస్ వచ్చాక, ఒక మంచి స్టేజ్కి వెళ్ళాక గర్వం అనేది పెరుగుతుందా? పెరుగుతా, మనుషుల్ని ఎవరికైనా పెరిగిందా మీరు చూసిన దాంట్లో? ఎందుకు పెరగదండి. ఇప్పుడు నాకు భలే ఫన్నీగా అనిపిస్తుంది, మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి అంటున్నా ఎవరికైనా పెరిగిందా అని. కొంతమంది మాట్లాడుతుంటారు ఇంటర్వ్యూస్లో కానీ బయట కానీ, అట్లా మాట్లాడుతుంటారు చాలా హంబుల్గా, చాలా డౌన్ టు ఎర్త్గా అట్లా ఏదో మాట్లాడుతుంటారు. మాకు నవ్వొస్తుంటుంది, ఏంటి మనిషి, బయట ఉండే మనిషి, అక్కడ మాట్లాడే మనిషి ఒక్కటేనా, ఎన్ని నీతులు చెప్పేస్తారో కెమెరా ముందు వెళ్ళిపోయి, మేము ఇట్లా అట్లా చెప్పేస్తుంటారు చాలా మంది. మీరు కూడా చూస్తూనే ఉంటాం కదా, రోజు చూస్తూనే ఉంటాం కదా. అంటే దానికి ఆడియన్స్ కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి, అరే మీరు ఎంత నిజాయితీగా మాట్లాడుతున్నారు, ఇట్లా ఉండాలి మనిషి అంటే, ఇంత ట్రాన్స్పరెంట్గా ఉండాలి. నాకు నవ్వొస్తూ ఉంటుంది, అరే ఏంట్రా బాబు, బయట ఉండేదేంటి, అక్కడ మాట్లాడేదేంటి. అంటే ఏంటంటే టాకింగ్ పవర్ కావాలి ఈ రోజుల్లో. ఆడియన్స్ని పుల్ చేయాలి అంటే టాకింగ్ పవర్ కావాలి. ఇప్పుడు మ్యూజిషియన్స్కి కూడా, పాడే వాళ్ళకి, సింగర్స్కి కూడా ఓన్లీ పాడడం వస్తుంటే సరిపోట్లా, అన్నీ కావాలి. పాడడం రావాలి, వాళ్ళు ఓన్గా వాళ్ళు రికార్డ్ చేసుకొని వాళ్ళ హ్యాండిల్స్లో వాళ్ళు పెట్టుకోగలిగే కెపాసిటీ వాళ్ళకి కావాలి. అండ్ అంతెందుకు, ఇప్పుడు నేనే కొన్ని వీడియోస్ చేస్తుంటా నా ఇన్స్టాలో కానీ, అట్లా కొన్ని పెడుతుంటా, రా వీడియోస్ పెడుతుంటా. అంటే ఏమి ప్రాసెస్ చేయకుండా, ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నానో ఇట్లా పాడేసి అట్లా పోస్ట్ చేస్తాం. చేసినప్పుడు దానికి ఎక్కువ ఉండదు, మనం దాన్ని వెళ్ళి స్టూడియోలో పాడి ప్రాసెస్ చేసి లిప్ మూమెంట్ ఏదైతే ఇస్తామో దానికి ఎక్కువ వ్యూస్ ఉంటాయి. తేడా ఏంటంటే అది ప్రాసెస్డ్, అది కనెక్ట్ అవుతుంది జనాలకి. కానీ కింద ఏం మాట్లాడతారు, అరే రియల్గా ఎంత బాగా పాడారు, అది రియల్ కాదు, అది స్టూడియోలో పాడి ఇట్ ఇస్ ప్రాసెస్డ్. అది ఎలా తెలుస్తుంది ఆడియన్స్కి, అది తెలీదు. సో ఎలా ఉందంటే కంప్లీట్గా అసలు నిజాయితీగా ఉన్నా కూడా వేస్ట్లే అన్నట్టు అయిపోయింది. అండ్ మీ జర్నీలో, ఇప్పటివరకు ఉన్న జర్నీలో కొద్దిపాటిలో సక్సెస్ చూశారు, అట్ ద సేమ్ టైం ఫెయిల్యూర్స్ కూడా చూశారు. సో మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి, వాట్ ఈజ్ సక్సెస్ అంటే ఏం చెప్తారు? దానికి ఒక డెఫినేషన్ లేదు. ఇవాళ నాకు తెలిసి సక్సెస్ అంటే ఏంటో తెలుసా, ఒక 10-20 సెకండ్స్, మేబీ 10-20 సెకండ్స్ అని ఎందుకన్నానంటే, అది మనం ఒక రీల్ చూసే అంత టైం. ఒక రీల్లో మనకి మెగాస్టార్ చిరంజీవి గారు వస్తారు, ఆయన చెప్పేది 1 minute ఉంటే కూడా 1 minute విన్నర్ ఎవరు, ఒక 10-20 సెకండ్సే వింటారు. ఆ 20 సెకండ్స్ ఆయన గురించి మనం ఆలోచిస్తాం. ఇట్లా స్వైప్ చేయగానే నెక్స్ట్ దాంట్లో సమ్ సుబ్బారావు, ఎల్లమ్మ, పుల్లమ్మ ఎవరిదో వస్తుంది, వాళ్ళ గురించి కూడా ఈక్వల్గా మనం అదే 10 సెకండ్స్ స్పెండ్ చేసి మనం చూస్తాం, మళ్ళీ స్వైప్ చేస్తాం. సో నాకు తెలిసి సక్సెస్ అనేది అంత చిన్న అయిపోయింది. ఇట్స్ నాట్ పర్మనెంట్ ఆర్ ఇట్స్ నాట్ ఫిక్స్డ్ కాదు, పర్మనెంట్ కాదు, ఏది కాదు, అలా ఆ టైంకి. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను ఇవాళ పోస్ట్ చేస్తా, రేపు పోస్ట్ చేస్తా, కంటిన్యూస్గా ఒక 10 days పోస్ట్ చేస్తానండి. పోనీ 10 days కాదు, ఒక 1 year పోస్ట్ చేస్తాను. నేను ఒక 10 days పోస్ట్ చేయలేదంటే
11th డే నేను ఎవరు గుర్తుండను. అంతే అంతే కదా, ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు ఆడియన్స్ తోటి ఇంటరాక్షన్లో ఉంటూనే ఉండాలి, అప్పుడే మనం ఆడియన్స్కి గుర్తుంటాం, లేదంటే గుర్తుండదు. సో ఐ థింక్ ఇట్లాంటి పరిస్థితుల్లో సక్సెస్కి మనం ఒక డెఫినేషన్ పెట్టుకోవడం కూడా వేస్ట్ ఏమో. ఓకే. సో బట్ సక్సెస్ గురించి అయితే ఓకే ఇలా చెప్పారు. బట్ ఫెయిల్యూర్ అనేది మనసుకి తగులుతుంది గట్టిగా. సో దాన్ని తీసుకోలేరు, దాంట్లో నిండే కసి వస్తుంది, దాంట్లో నిండే ఇంకా ఇది వద్దురా అనిపిస్తుంది. సో మీకు అలా అనిపించిన సిచ్యువేషన్ అండ్ ఫెయిల్యూర్ మీద మీ ఒపీనియన్? అది కూడా అంతే. సక్సెస్ ఎలా 10 seconds ఉంటుందో ఫెయిల్యూర్ కూడా 10 seconds లాగా ట్రీట్ చేయాలి. మనం చేయాలి, మనం అలా ట్రీట్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ మంది వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనే దానికంటే కూడా మేము ఫెయిల్ అయింది చూసి ఎదుటోళ్ళు మమ్మల్ని ఎట్లాగా చూస్తారో అనే ఆ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో చాలా మంది ఉంటారు. బట్ ఈ రోజుల్లో మనకు అది అక్కర్లేదు. ఎందుకంటే మన గురించి ఆలోచిస్తూ ఉండరు కదా ఎవరు. దే విల్ ఫర్గెట్. 2 daysలో మనం ఇంకో కొత్తది చేస్తే అది గుర్తుంటుంది, వెనక అది మర్చిపోతారు ఈ కొత్తది. సో మనం నేర్చుకొని ముందుకు వెళ్ళడమే తప్ప ఇట్స్ అ ఛాన్స్. ఐ విల్ సే ఫెయిల్యూర్ ఏంటంటే ఒకటేదో మిస్టేక్ జరిగితేనే కదా మనం ఫెయిల్ అవుతాము. సో అది రెక్టిఫై చేసుకోవడానికి ఐ థింక్ ఇట్స్ అ ఛాన్స్ ఫర్ us. దెన్ ఓకే, ఇక్కడ నేను కొంచెం మళ్ళీ ఆ మూడ్లో తీసుకెళ్ళిపోయాను. అండ్ రైట్, ఇప్పుడు అంటే ప్రతి సింగర్కి ఛాలెంజింగ్ ఉంటే ఆ కసి ఇంకా వేరేగా ఉంటుంది అంటారు. బట్ నేను ఒక ఛాలెంజ్ ఇద్దాం అనుకుంటాను. సో 1 minute ఎన్ని సాంగ్స్ పాడతారు? సో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మీ ఇష్టం. ఎన్ని సాంగ్స్ పాడతారో చూద్దాం. ఎన్ని అంటే ఒక్కొక్క లైన్ పాడితే లైన్స్ అంటే మరి ఒక లైన్ కాకుండా కొంచెం. అవునా? నేను స్టాప్ వాచ్ పెడతా. సో లైన్ ఏం సాంగ్, ఎనీ సాంగ్స్. ఓకే, అంటే ఇట్లా ఒక్కొక్క లైన్ పాడితే 20 songs కూడా పాడొచ్చు. పాడండి. లైన్ పాడినా పర్లేదు, మరి డాట్ లైన్ కాకుండా ఫస్ట్ లైన్ ఏదో చరణాలు అంటారు కదా, అలా ఫస్ట్ లైన్ వచ్చినా చాలు. చూద్దాం, వెళ్ళిపోవాలి. మాడ్యులేషన్ మాత్రం చేంజ్ అయిపోతుంది. ట్రై చేద్దాం. స్టార్ట్ చేయనా? రీస్టార్ట్. స్టార్ట్. గుండెల్లో గాయమేదో చలంగా మానిపోయే, మాయ చేసే అమాయే ప్రేమాయే, నిమె కమలి కమలి నిమె కమలి కమలి నిమె కమలి కమలి मेरे यार दे झेल दिल को कर गया तू जरिया जरिया मेरे यारा. If the world was ending, I wanna be next to you. I wanna hold you just for a while and die with a smile. உன்னை நினைத்தறிந்தால் நம்மம்மா நெஞ்சமே ஒளி வீசும் மணி தீபம், அது யாரோ நீ கண்ணம்மா கண்ணம்மா அழகு பூஞ்சிலே జడివానై ప్రియా నన్నే చేరుకోగా, శృతి మించుతోంది దాహం, ఒక పాన్పుపై పవళిద్దాం. ఉన్నట్టుండి గుండె 100 కొట్టుకుందే, ఎవరంట ఎదురైనది, సంతోషాలే నిండి బంధం మల్లుకుందే, ఎప్పుడంట ముడిపడినది, సింహం అంటే చిన్నోడే వేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. యాక్చువల్లీ 1 minute అయిపోయింది చాలాసేపు. వింటున్నారు? సాంగ్స్ బాగున్నాయి కదని కంటిన్యూ చేసేస్తున్నాం. 7 songs వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. అంటే తెలుగు, హిందీ కమెంట్ కాబట్టి, అంటే మరీ ఏదో లైన్ పాడకుండా కొంచెం జనాలకు అర్థమయ్యేటట్టు పాడారు కాబట్టి అందుకనే. పాడాలంటే ఇక్కడ ఆపేసా, హాఫ్ లైన్ లో కూడా పాడేయచ్చు కావాలంటే, బట్ అర్థం కావడం కావాలి. ఇంకా మాకు కంటెంట్ వస్తుంది కదండి, నేను కూడా ఫ్లో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే మీ పర్సనల్ డ్రీమ్ అంటూ ఉంటుంది ఒకటి, చాలా ఇంటర్వ్యూలో చెప్పే ఉంటారేమో, నేనేం చూడలేదు కాబట్టి, మీ గోల్, మీ డ్రీమ్ ఏంటి? యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ డ్రీమింగ్ ఎనీథింగ్. ఎందుకంటే అట్లా నేనేం ప్లాన్ చేసుకోవట్లేదు, చేయట్లేదు. నాకు ఏంటి అంటే నా వాయిస్ తోటి ఆడియన్స్కి ఎక్కువ దగ్గర అవ్వాలి అని ఉంది. అంటే ఒకటే ఏంటంటే ఆడియన్స్ ఫీల్ అవ్వాలి, లైక్ తిని పాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది వినడానికి,
ఓకే. యూనో ఇట్స్ సో పీస్ఫుల్. లేదా ఒక ఫాస్ట్ బీట్ పాడితే మంచి వైబ్ ఉంది పాడుతుంటే. అట్లా అవ్వాలని ఉంది. ఏంటంటే ఎంతమంది అని నేను అనుకోవట్లా. ఇంతమంది, ఒక 1000 మందా, 1,00,000 మందా అలా అనుకోవట్లా. ఈ మధ్యనే ఒక ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్ నాకు ఒకటి తట్టిందనమాట. ఇప్పుడు ఒక యూట్యూబ్లో కానీ, ఒక ఇన్స్టాలో కానీ ఏదైనా వీడియో పెట్టామనుకోండి, దానికి ఒక 800, 900 వ్యూస్ అట్లా వచ్చాయనుకోండి, మనకి 1 మిలియన్ కంటే తక్కువ ఏం చూసినా కానీ ఇంత చిన్న వ్యూస్ వేస్ట్ అయిపోయింది మన ఎఫర్ట్ అలా అనిపిస్తుంది. బట్ జస్ట్ ఇమాజిన్ ఒక 900 మంది లేదా ఒక 2000 మంది వాళ్ళ ముందు మనం పాడితే అప్పుడు ఎలా ఉంటుంది? ఒక 900 పీపుల్ అంటే ఎక్కువ మందే కదా. మనకి ఇంతమంది ఉన్నారు, బాగుంది మనకి పాడడానికి, మనకి హుషారు ఊపస్. బట్ ఆన్ నంబర్ మనం ఒక 900 అని చూసినప్పుడు మనకు అది చాలా ఇంత చిన్నగా అనిపిస్తుంది. సో వై నాట్ థింక్ లైక్ దట్? సూపర్. నిజంగా అదే 900 మెంబర్స్ ఉంటే థియేటర్ నిండిపోద్ది కదా. సూపర్. అలా అనమాట. థాట్ అయితే బాగుంది. అండ్ ప్రతి సింగర్స్ కూడా అంటే ఎస్పి బాలు గారిలా పెద్ద స్థాయికి వెళ్ళాలి, చిత్రా గారి లాగా ఉండాలి అంటే మనం ప్రతి ఒక్కరు కూడా అదే డ్రీమ్స్తో ఉంటారన్నమాట. బట్ రెగ్యులర్ వచ్చే ఏ ఒక్కరు కూడా అంటే లాంగ్ టర్మ్ జర్నీ చేయలేకపోతారు అనమాట. సో ఎందుకు చేయలేకపోతారు అంటే ఒకప్పుడు ఎక్కువ మంది లేరు కదా సింగర్స్. బాలు గారు, చిత్ర గారు వచ్చినప్పుడు ఎక్కువ ఆపర్చునిటీస్ కూడా లేవు, ఎక్కువ పాడేవాళ్ళు కూడా లేరు. అప్పుడు అలా కుదిరింది. అంటే అప్పుడు మనము సింగర్స్ని పిక్ చేయాలి, ఆర్టిస్ట్ని పిక్ చేయాలి అంటే ఎట్లాగా పిక్ చేసే మీడియం లేదు. ఇప్పుడు ఏంటంటే దానికి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మనకి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. సో మనది మనం ఇండివిజువల్గా చేసుకోవడమే బెటర్ ఏమో అని అనిపిస్తుంది నాకు ఈ రోజుల్లో. ఇప్పుడు ఏంటంటే ప్లాట్ఫామ్స్ కూడా ఎక్కువయ్యాయి. బట్ మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డివైడ్ అయిపోతున్నాయి. వీళ్ళు ఫోక్ సాంగ్స్ వీళ్ళే పాడగలరు, డివైడ్ అయిపోతున్నాయి. ఎక్కువ మంది ఉండబట్టి అవి డివైడ్ అయిపోతున్నాయి. సేమ్ జాబ్స్ లాగే ఇప్పుడు అందరు బీటెక్ చేస్తున్నారు అని చెప్పేసి సాఫ్ట్వేర్ జాబ్స్ ఎట్లయితే లేవో, సో సింగర్స్ కూడా అట్లానే అనమాట. ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మేబీ లేరు. బట్ ఎంతో మంది చాలా బాగా పాడుతున్నారు అని మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో అనిపిస్తుంది. బట్ వాళ్ళెవరు ఈ మూవీ దాకా రాలేకపోతున్నారు. మూవీస్ దాకా ఇట్లా మ్యూజిక్ డైరెక్టర్స్ పిలవడం చేయడం కానీ అక్కడ దాకా రాలేకపోతున్నారు. ఎందుకు అని అంటే అక్కడ ఉన్న ఇంటర్నల్ పాలిటిక్స్ అన్ని అక్కడ ఉంటాయి. సో దానివల్ల రాలేరు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్స్ ఏమైనా పర్సనల్గా వాళ్ళే చూసి పిక్ చేసుకుంటే అప్పుడు ఉంటాయి. సూపర్. అండ్ విజయ్ ఆంటోనీ గారితో 2 సాంగ్స్ అయితే జర్నీ చేశారు. అవును. సో ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అంటే ఈజ్ వెరీ హంబుల్. పెద్దగా అంత ఏం మాట్లాడరు, ఎప్పుడన్నా మధ్యలో టక్మని అట్లా జోక్ క్రాక్ చేస్తారు అంతే అనమాట. అండ్ యాక్చువల్గా ఛాన్స్ ఇస్తాము అని చెప్తారు చాలామంది, బట్ మళ్ళీ ఇస్తారో లేదో మనకి అది తెలీదు. ఆ టైంకి అట్లా అంటారు. బట్ ఆయన మాత్రం నేను ఫస్ట్ సాంగ్ పాడినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది ఈ సాంగ్, నా నెక్స్ట్ మూవీలో కూడా నేను నీకు ఆపర్చునిటీ ఇస్తానని అన్నారు. 1 monthలోనే మళ్ళీ నా చేత పాడిచ్చారు. ఆ సాంగ్ రిలీజ్ కూడా అయిపోయింది, ఆ మూవీ కూడా రిలీజ్. అంటే ఫస్ట్ తుఫాన్ మూవీలో వెతికా నేనే అనే సాంగ్ పాడాను అనమాట. సో అది పాడినప్పుడు ఆయనకి చాలా నచ్చింది అని అన్నారు ఆ సాంగ్, అండ్ చాలా బాగుంది. సో నా నెక్స్ట్ మూవీలో కూడా నేను డెఫినెట్గా నేను నీకు ఆపర్చునిటీ ఇస్తానని స్టేజ్ మీదనే చెప్పారనమాట ఆడియో లాంచ్లో. ఆ తర్వాత నాకు ఒక 1 weekకే చెప్పారు. మళ్ళీ హిట్లర్ మూవీలో 1 weekకే వేరే సాంగ్ ఉంటే అది పాడాను. అది 1 monthలోనే రిలీజ్ కూడా అయిపోయింది. సూపర్ సూపర్. అంటే జనరల్గా చూసుకుంటే చాలా మూవీస్ మనం పాడినా అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఎక్కడ రిలీజ్ అవుతాయి తెలియదండి. ఎందుకంటే అది రిలీజ్ అయ్యేదాకా అసలు అది ఉంటుందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు నేను పాడిన సాంగ్సే ఉన్నాయి, కొన్ని చాలా ఉన్నాయి, బట్ అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయని తెలీదు. యూట్యూబ్ ఆల్బమ్స్ ఉన్నాయి, మూవీస్ ఉన్నాయి, అండ్ విజయ్ ఆంటనీ గారికి ఉన్నాయి. అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయని తెలీదు. అయితే కూడా అందులో మన వాయిస్ ఉంటుందా లేదా అని మనకు తెలీదు. మాక్సిమం ఇప్పుడు దాకా నాకైతే ఒక 10లో ఒక 1 అట్లా ఏమన్నా నేను కాకుండా వేరే వాళ్ళు పాడింది వస్తుంది బయటకు వచ్చినప్పుడు. బట్ థ్యాంక్ఫుల్లీ బై గాడ్స్ గ్రేస్ అలా జరగలేదు ఇప్పటిదాకా. బట్ తెలీదు. విజయ్ ఆంటనీ గారు మ్యూజిక్ డైరెక్టర్. సో ఫస్ట్ ఆయన మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు కూడా ఆయన సాంగ్స్ ఆయనే మొత్తం కంపోజ్ చేసుకుంటారు. సో యాజ్ యాక్టర్ కూడా మీరు చూసారు. సో బెస్ట్ యాక్టర్ నాకు తెలిసినంత. సో మీకు ఆ రెండిట్లో ఎక్కువగా ఏది కనెక్ట్ అయింది, మ్యూజిక్ డైరెక్టర్ లేదా యాక్టర్?
యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన సాంగ్స్ బాగుంటాయి అనిపిస్తుంది అండి నాకు. ఎందుకంటే మంచి మంచి హిట్స్ ఉన్నాయి. నెలపురి గాజుల ఓణీల వేణి నిల్చుంటే కృష్ణవేణి అదొకటి. అర్రర్ర నక్కుముక 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 అవి ఆయననే కదా, మంచి వైబ్ ఉంటాయి సాంగ్స్ ఆయనలాగా. సో ఫైనల్లీ మీ గురువు గారు చక్రి గారు, సో ఆయన గురించి వర్డ్స్ చెప్తే ఇంటర్వ్యూ అక్కడితో ఆపుకుంటాం. యా షూర్. సో చక్రి గారి విషయంలో ఆ డిసప్పాయింట్మెంట్ ఒకటి నాకు ఎప్పుడు ఉండిపోయింది. ఆ కాంపిటీషన్కి వెళ్ళాను, చక్రి గారు బర్త్డే సందర్భంగా ఒక కాంపిటీషన్ పెట్టారు. సో అందులో వెళ్ళి నేను పార్టిసిపేట్ చేశాను అనమాట. సో ఆయన సాంగ్ నేను అందులో పాడుతూ ఉంటే కౌసల్య గారు సడన్గా టక్మని, ఆ రోజు కౌసల్య గారు వన్ ఆఫ్ ద జడ్జెస్ అనమాట. ఓకే. సో షీ వాజ్ లైక్, నేహా ఆగు. ఐ వాజ్ లైక్ వాట్ హ్యాపెండ్. లేదు ఎందుకు ఈ పాట పాడుతున్నావు, నువ్వు రాంగ్ పాట పాడుతున్నావు. రాంగ్ పాట చక్రి గారిదే కదా ఈ సాంగ్. ఐ వాజ్ థింకింగ్ ఇది కాదు నువ్వు పాడాల్సింది, నువ్వు మన్మథ రాజా సాంగ్ నువ్వు పాడాల్సింది అంటే షాక్ అయిపోయాను నేను. చెప్పాలంటే నేను విన్ అయిన దానికంటే కూడా ఈ సందర్భంలో నేను ఎక్కువ షాక్ అయిపోయా. ఎందుకంటే చక్రి గారికి కానీ అక్కడ రఘుకుంచె గారికి కౌసల్య గారికి వాళ్ళందరికీ తెలుసు. అంటే అంత ఫేమస్ అయిందా నేను పాడింది షోలో మన్మథ రాజా అనే సాంగ్ అంత బాగా వెళ్ళిందా అని చెప్పి నాకే తెలియదు. చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఆ తర్వాత అందులో విన్ అయ్యాను ఆ కాంపిటీషన్లో. అండ్ చక్రి గారు నేను నా మూవీలో నీతో పాడిస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన స్టూడియోకి నేను వెళ్ళాను. అండ్ అదరగొట్టు సాంగ్ ఆడాను, అదరగొట్టు గొట్టు గొట్టు ఆ సాంగ్ నేను పాడాను. పాడితే కొంచెం చైల్డిష్ వాయిస్ లా అనిపించింది ఇంకా నాది. అంటే అప్పుడు పెద్దదాన్ని కదా, నేను చిన్నదాన్నే. బట్ స్టిల్ కొంచెం అడల్ట్ వాయిస్ ఉంది కాబట్టి ట్రై చేద్దామని చెప్పి చేశారు. కొంచెం చైల్డిష్గా అనిపించింది. లైక్ త్రిష కదా హీరోయిన్, తనకు మ్యాచ్ చేసి చూసినప్పుడు కొంచెం చిన్న అమ్మాయి లాగా అనిపించేసరికి ఈ వాజ్ లైక్ ఓకే అమ్మ నువ్వేమి డిసప్పాయింట్ అవ్వద్దు, నేను ఒక 1 year పోని నీ వాయిస్లో ఇంకా మెచ్యూరిటీ వస్తుంది, నేనే నీకు ఇస్తాను ఆపర్చునిటీ అని చెప్పేసి ఆయన అన్నారు. ఆ ట్రాక్స్ పాడాను, ఆయన దగ్గర కొన్ని పాడాను. బట్ ఈ లోపల ఆయన ఇంకా చనిపోవడం జరిగింది. సో అది కొంచెం ఎప్పుడు నాకు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ ఎండ్ చేసే ముందు ఆ స్టేజ్ మీద పాడిన సాంగ్ పాడేద్దాం ఒకసారి. మన్మథ రాజా. యా షూర్. మన్మథ రాజా కన్న మనసే గిల్లదు, దోపిడి చేసే చూపులతోటి చుట్టూ కొలతే చూడద్దు, నా పచ్చి నరాలపై కచ్చి పెదాలతో గిచ్చు గిచ్చు ముద్దు పెట్టద్దు, నా కొత్త వయస్సుని మత్తు సరస్సుగా చేసి చేసి ఈత కొట్టద్దు, మన్మథ రాజా నా మన్మథ రాజా. సూపర్ సూపర్. ఎక్కడ చూసినా ఈ సాంగ్ ఎక్కువ వైరల్ అయ్యేప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. ఇంకా ఎన్నో ప్లాట్ఫామ్లో వెళ్ళాలి, రియాలిటీ షోలకి ఎక్కువ వెళ్ళాలి, ఎందుకంటే మాకు కంటెంట్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.